హాయ్ అండి, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో రోజులాగే ఈ రోజు కూడా రాజుగారు గుమగుమలాడించే వంటను చేయబోతున్నారు. మరి ఆ రెసిపీ ఏంటో రాజుగారిని అడిగేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? కంద కాజు ఈ కాంబినేషన్ లో ఫ్రై చేస్తున్నానండి. కంద కాజు ఫ్రై అంటే రెగ్యులర్ గా చేసుకోరు అసలు దీన్ని. అవును, కందతో మనం పులుసులు కానీ లేదా వేపుడులు కానీ చేసుకుంటుంటాయి ఎక్కువగా. సో ఇక్కడ ఈ కాజు యాడ్ చేసేసుకుని ఫ్రై చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది, అంటే సైడ్ డిష్ గా బాగుంటుంది, ప్లస్ రోటీస్ లాంటి వాటితో కూడా కాంబినేషన్ బాగా వస్తుంది. ఓకే, సో చాలా డిఫరెంట్ గా ఉంది కదా రెసిపీ, కంద కాజు ఫ్రై అంట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కంద కాజు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. రాజుగారు రెడీయా? ఓకేనండి. సో ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, ఎందుకంటే నేను ముందుగానే కంద ముక్కలు ఉడికించేసి పెట్టేసుకున్నాను. ఓకే ఓకే, జీడిపప్పు మనం కనీసం 1 గంట సేపు నానబెట్టేసి పెట్టేసుకోవాలండి. ఓకే, సో అవి సాఫ్ట్ గా ఉంటే కొంచెం బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకు. పోపు వేసుకున్నాము, కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. ఈ కంద మనకి ఇలా ఉడికించి పెట్టేసుకుంటే కూడా దురద రాకుండా ఉంటుంది కదా రాజు గారు? డైరెక్ట్ గా పచ్చిగా వాడకుండా కొంచెం ఇలా ఉడికించి వాడుకుంటే కొంచెం బాగానే ఉంటుంది. పప్పులు కావాలంటే కొంచెం పప్పులు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం అంటే ఉల్లిపాయ అది యాడ్ చేశాను కాబట్టి పప్పులు లేకుండా ఓన్లీ జీలకర్ర, ఆవాలు ఈ రెండే యాడ్ చేశానండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇవి వేగుతున్నప్పుడే తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్ గా కొంచెం అంటే మసాలా టేస్ట్ కూడా దీంట్లో ఉంటుంది. సో జీడిపప్పు అంటే అంత టేస్ట్ గా ఏమి ఉండదు కదా, సో ఇలాంటి కొన్ని యాడ్ చేస్తే కందతో పాటు అది కూడా తినేటప్పుడు మనకు కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం తగులుతూ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఓకే, సో దీంట్లో ముందుగా ఏంటంటే మనం జీడిపప్పు యాడ్ చేసుకున్నాం. ఓకే, కొద్దిగా ఉప్పు, అంటే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, కొంచెం కారం, కొద్దిగా పసుపు. సో మనం ఎక్కువ యూజ్ చెయ్యని వెజిటబుల్స్ లేకపోతే మనకి నచ్చని వెజిటబుల్స్ నచ్చిన వాటి కాంబినేషన్స్ లో చేసుకుంటే హ్యాపీగా, దీంతో పాటు వాటిని కూడా తీసుకున్నట్టుగా ఉంటుంది. వీటి ఫ్లేవర్ వాటికి వచ్చేసింది కాబట్టి మనకు అంత డిఫరెన్స్ అనేది తెలియదండి. ఓకే, సో ఇవి కొంచెం మనకు జీడిపప్పు కొంచెం వేగితే బాగుంటుంది. సో జీడిపప్పు వేగుతూ ఉంటుంది, ఆ లోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. టమాటాలు బాగా పండిపోయాయి అనుకోండి, వడలిపోయినట్లుగా ఉంటాయి. ఎలా వాడుకోవాలి? అవసరం లేదులే పడేద్దాం అనుకోకండి. వాటిని సాల్ట్ వేసిన నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాడుకున్నట్లయితే ఫ్రెష్గా మామూలుగా ఉంటాయి. హ్యాపీగా కావాల్సిన కూరలు చేసుకోవచ్చు. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, జీడిపప్పు వేగుందా? వేగిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న కంద ముక్కలు, సో వీటితో పాటుగా కొద్దిగా మసాలా టచ్ అని చెప్పాను కదండి, ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇలా జీడిపప్పుగా కాకుండా అంటే పప్పు పలంగా కాకుండా కొంచెం ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉండాలి అనుకుంటే కొంచెం మనం పొడిలా చేసేసుకుని ఈ స్టేజ్ లో, ఎండింగ్ స్టేజ్ లో కొంచెం ఒకసారి అలా మొత్తం పొడి యాడ్ చేసేసుకుని బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే ఆ కందకు మొత్తం ఒక కోటింగ్ లా వచ్చేస్తుంది. ఓకే, సో అలా కూడా మనం ఆ జీడిపప్పును దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి, సో పొడి రూపంలో. సో ఫాస్ట్ గానే అయిపోతుంది. ఫ్రైస్ అంటే మనకి త్వరగా అయిపోతుంది. అండ్ రైస్ లో కానీ లేకపోతే చపాతీ రోటీలోకి, అంటే రైస్ తో ఉన్నప్పుడు మనకి ఏంటంటే కొంచెం సైడ్ డిష్ గా బాగుంటుంది. సైడ్ డిష్
సో సాంబార్ లేదా రసం లాంటివి ఉన్నప్పుడు కొంచెం అలా సైడ్లో నంచుకొని తినడానికి కొంచెం ఇది బాగుంటుంది. సో కొద్దిమందికి ఏంటంటే కంద అనగానే చాలా భయం ఉంటుంది. సో దురద అనేది ఫస్ట్ థింగ్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, అంటే కొద్దిమంది చేస్తూ ఉంటారు. సో డీప్ ఫ్రై చేసుకొని ఫస్ట్ మనం కంద ముక్కల్ని అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పోపు వేసేసుకొని ఆ పోపుతో పాటుగా మనం సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఉడికి చేసామో సో అలా కూడా వేసేసుకొని చేసుకోవచ్చు. కొద్దిమంది ఇలా ముక్కలుగా చేసి డీప్ ఫ్రై చేస్తారు, కొద్దిమంది అంటే పల్చటి అంటే స్లైసెస్ లా చిప్స్ లా కట్ చేస్తారు, చేసి అది చేస్తే అది కరకరలాడుతూ అలా చిప్స్ లా చేసిందంటే కొంచెం మనకు నిల్వ కూడా ఉంటుంది, తేమ ఏమాత్రం ఉండదు కదా దాంట్లో. సో అది మనం కొద్ది రోజుల పాటు అలా నిల్వ పెట్టేసుకొని కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, ఓకే, కంద కాజు ఫ్రై రెడీ అండి. వేడివేడిగా కంద కాజు ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కంద కాజు ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కంద ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద కాజు ఫ్రై రెడీ. కంద కాజు ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రెండు కూడా సాఫ్ట్ గా ఉన్నాయి, అంటే మనం జీడిపప్పు కూడా నానబెట్టేసుకొని వేసుకున్నాం కదా. అవును, సో క్రిస్పీగా కాకుండా రెండు కూడా సాఫ్ట్ గా ఉన్నాయి. బాగుంది రాజు గారు, అంటే సింపుల్ గా చేసుకున్నా కూడా కొంచెం లైట్ గా మసాలా టచ్ ఇచ్చాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా పొడులు, అది బాగుంది. జీడిపప్పుకి కందకి కాంబినేషన్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది అనుకున్నాను, కానీ బాగా సెట్ అయింది. రెండుకి చాలా బాగుంది. సో మనం కంద తింటూ ఆ తర్వాత మళ్ళీ జీడిపప్పు వచ్చేసరికి అది కాస్త బ్యాలెన్స్ అయింది, చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మరో చిట్కా. కాకరకాయలు ఫ్రిడ్జ్ లో ఉంచినా కూడా ఒక్కోసారి పండిపోతూ ఉంటాయి, ఒక 2-3 రోజులు అవ్వగానే పండిపోతూ ఉంటాయి. ఇలా పండిపోకుండా ఉండాలి అంటే కాకరకాయలని కట్ చేసుకుని ఆ ముక్కలు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే పండిపోకుండా ఉంటాయి. కావాల్సినప్పుడు కూర వండుకోవచ్చు. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో మనకి స్పెషల్ డిషెస్ చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు, పలకరించేద్దాం. హలో, మీ పేరు? కోటిరెడ్డి. కోటిరెడ్డి గారు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఐహెచ్ఎం శ్రీశక్తి. ఐహెచ్ఎం శ్రీశక్తి. ఓకే, హాయ్. హాయ్ మేడం. మీ పేరు? రవి. రవి, మీరు కూడా సేమ్ కాలేజా? అవును. ఐహెచ్ఎం శ్రీశక్తి. ఓకే, సో ఏ బ్యాచ్ మీరు? లైక్ ఏ ఇయర్? థర్డ్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఓకే, సో ఫైనల్ ఇయర్ అంటే ఇప్పటికే బాగా మొత్తం నేర్చేసుకుని ఉంటారు కదా. సో మీరు నేర్చుకున్న వాటిలో బెస్ట్ డిష్ చేయాలి ఈ రోజు మా కోసం అభిరుచిలో. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? యా, ఏం చేస్తున్నారు? కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్. కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్. కాక్టైల్ అంటే సాస్, స్ప్రింగ్ రోల్స్ మీన్స్ స్ప్రింగ్ రోల్సా? ఓకే, ఫైన్. సో మరి స్టార్ట్ చేద్దామా? రెడీ? ఓకే, సో కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫిలో షీట్ 2, మయోనీస్ సాస్ 1/2 కప్పు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన క్యాప్సికం 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు. ఓకే, కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ స్టార్ట్ చేసేద్దామా? కావాల్సిన పదార్థాలన్నీ చూసుకున్నారు కదా, రెడీయా? రెడీ మేడం. సో ముందుగా ఏం చేసుకోవాలి? కొంచెం ఆయిల్ వేసుకుందాం ప్యాన్ లో. ఓకే, అల్లం వెల్లుల్లి సాటే చేసుకుందాం. ఓకే, అల్లం వెల్లుల్లి ముక్కలు ఈ సాటే కొంచెం ఇవి వేయించేసుకోవాలి ఫస్ట్. సో మీకు డీప్ ఫ్రై కావాలి కదా? డీప్ ఫ్రై కూడా కావాలి. ఇప్పుడే పెట్టేనా? ఆయిల్ హీట్ చేయనా? అల్లం వెల్లుల్లి వేగంగానే ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, ఉల్లిపాయలు వేసుకొని సాటే చేసుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం బాగా మగ్గనియాలి. వీటిని స్టఫ్లోకి నీళ్లు లేకుండా ఉండాలి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాం, దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వచ్చేస్తుంది.
ఓకే, తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలా? ఇదంతా స్టఫ్కి మనం రెడీ చేసుకోవాలి ముందు. సో ఇప్పుడు ముందు స్టఫింగ్ రెడీ అవును మేడం. క్యాప్సికమ్ వేగంగానే కొంచెం క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. క్యారెట్ ఉడకబెట్టి అయినా వేసుకోవచ్చు, పచ్చి అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. చాలామంది క్యాబేజీ వేసుకుంటారు స్ప్రింగ్ రోల్స్ అంటే స్టఫింగ్ లోపలికి. అవును, అది మనమే డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది లైక్ చేస్తారు, లైక్ చేయకపోతే. అందుకని మనం క్యాబేజీ వాడట్లేదు ఇవాళ. ఓకే. మీ నేటివ్ ఏంటి కోటిరెడ్డి గారు? గుంటూరు మేడం. ఆ భాషలో నాకు అర్థమై పోలా అనుకుంటూనే ఉన్నాను నేను అప్పటి నుంచి. సో ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. అవును మేడం, కొంచెం పచ్చిగున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి పూర్తిగా ఏం అవసరం లేదు. కొంచెం పచ్చిమిరకాయ వేసుకుందాం కొంచెం మంట కోసం. వేగంగానే కారం కొద్దిగా, గరం మసాలా పౌడర్. అవును మేడం. ఈ కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ అనేది స్టఫ్ అంతా ఒక ఎత్తు అయితే, అది డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు దాన్ని ప్రిపేర్ చేయటం అదొక ఎత్తు. కాక్టైల్ అంటే అది ఫారినర్లో సాస్ లాంటిది, లైక్ మయోనైస్ అని కచప్ కలుపుకుంటారు. ఓకే, మనం స్టఫింగ్ రెడీ అయింది. ఓకే, స్టఫింగ్ రెడీ అయిపోయింది. కొంచెం ఉల్లిపొందు వేసుకున్నాం, ఉల్లికాడలు. స్టఫింగ్ రెడీ అవ్వగానే కొంచెం క్రంచీ, లోపల క్రంచీ కోసం కొంచెం కార్న్ఫ్లెక్స్ క్రంచీ కోసం. ఇదంతా స్మూత్ గా ఉంటుంది, అది కొంచెం క్రంచీ. ఓకే, మన స్టఫింగ్ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. సో ఇది ఇలా పక్కన ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ ప్రాసెస్ షీట్స్. ఇవి మార్కెట్లో రెడీమేడ్గా అయిన దొరికితే ఇంట్లో అయినా మనం రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో అంత సక్సెస్ఫుల్గా రావు, మార్కెట్లో రెడీమేడ్ తీసుకున్నాం. దీన్ని రాంబస్ షేప్లో పెట్టుకోవాలి. షేప్ ఇలా స్క్వేర్ షేప్లో వస్తుంది, దీన్ని ఇలా తిప్పుకొని, ఎందుకంటే ఫోల్డింగ్ మంచిగా వస్తుంది. ఓకే, స్టఫింగ్ పెట్టుకున్నాం. ఫోల్డింగ్, దీనికి గమ్ లాంటిది, మైదా పేస్ట్, మైదాలో కొంచెం నీళ్ళు కలుపుకొని గమ్ లాంటిది పేస్ట్ గమ్ లాగా ఉపయోగపడుతుంది. సైడ్స్ ఇక్కడ ఎడ్జెస్ కొంచెం మూసుకున్నాం, చుట్టేసుకుని ఈ సైడ్స్ ని ఇలా ఇక్కడ కొంచెం మళ్ళీ గమ్ అతుక్కుంటుంది. ఇంకా మన డీప్ ఫ్రై చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఫైనల్ గా మళ్ళీ కొంచెం మైదా పెట్టేసుకుని క్లోజ్ చేసేది అయిపోయింది. సో ఇలా మన స్ప్రింగ్ రోల్స్ చేసుకోవాలి. ఇంకొకటి చేద్దాం మనం. ఓకే, వీటిని కావాలంటే కట్ చేసుకోవచ్చు కూడా 1/2, కాకపోతే స్టఫింగ్ బయటకు వస్తుందని చెప్పి మనం కట్ చేయట్లేదు. ఓకే, స్టఫింగ్ అనేది లోపల నూడిల్స్ కొంతమంది యాడ్ చేసుకుంటారు, అదంతా మనమే డిపెండ్ అయ్యి మనకి ఇష్టం కాబట్టి మనం ఇలా చేసుకుంటాం. అది నాన్ వెజ్ అయితే చికెన్ కీమా లాంటిది అలా కూడా పెట్టుకోవచ్చు. కీమాస్ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేద్దామా? హీట్ అయిందో ఆయిల్? హీట్ అయిందో లేదో చూద్దాం. ఆయిల్ సరిపోద్ది. ఇలా చేతికి తేమ సెగ తగులుతుంది. వేసుకోండి. ఓకే, కేర్ఫుల్ గా వేసుకున్నాం, ఎందుకంటే ఊడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని. సో మీరు ప్యాషన్ తో ఇంట్రెస్ట్ తో వచ్చారా ఈ ఫీల్డ్ కి? ప్యాషన్ ఇంట్రెస్ట్ తో, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా లేదు, మా అన్న కొంచెం గైడ్ చేశాడు, అందువల్ల నేను ఎప్పుడన్నా వంటలు చేసేవారా చిన్నప్పుడు గానీ? ఇంట్రెస్టే చిన్నప్పటి నుంచి. ఎలా ఉంది? బాగా నేర్చుకున్నారా అన్ని కూడా? కొండలో కొంచెమే నేర్చుకుంటాం కదా. సో కొంచెమే నేర్చుకున్నారు, ఇంకా సో జర్నీ ఇంకా చాలా ఉంది. సో ఈ షీట్స్ ని ఫెలో షీట్స్ అని మన మార్కెట్ లో దొరుకుతాయి కదా. సో సాస్ ఏంటి? సాస్ కాక్టైల్ సాస్. ఇది అయిపోయే లోపల మనం కాక్టైల్ సాస్ రెడీ చేసుకున్నాం. ఇది మయోనైస్ అన్నమాట, ఎగ్ తో చేస్తారు. ఎగ్లెస్ మయోనైస్ కూడా ఉంటుంది. బయట మయోనైస్ సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది, ఇది ఎగ్లెస్ మయోనైస్ మనం వాడేది. మయోనైస్ కాక్టైల్ సాస్ అనేది కచప్, టమాటో కచప్ అండ్ మయోనైస్ రెండు కలుపుకుంటారు. చాలా మంది గర్కిన్స్ అవి ఇంగ్లీష్ వెజిటేబుల్స్ ఇంగ్లీష్ అన్ని వాడుతూ ఉంటారు, కానీ ఇవాళ మనం ఏం వాడట్లేదు. అవి మన అంతా ఇండియన్ స్టైల్ కాబట్టి. సో మయోనైస్ లో కెచప్ కలుపుకుంటే దాన్ని కాక్టైల్ సాస్. ఓకే, ఐ థింక్ ఇది అయిపోయింది కదా. కాక్టైల్ పార్టీస్ అంటారు కదా. అవును, ఇది అయిపోయింది మేడం, తీసేద్దాం. సో ఈ స్ప్రింగ్ రోల్స్ కి ఆ సాస్ బాగుంటుంది కాంబినేషన్.
వీటిని 1/2గా కట్ చేసుకున్నాం. లోపల ఉన్న స్టఫ్ అంతా కళ్ళకి బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత క్రంచీగా ఉంది. సో మనకు ఆ క్రంచీనెస్ అంతా కూడా లోపల కూడా క్రంచీగా మనం కార్న్‌ఫ్లేక్స్ వేసుకున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ సాసు దీని మీద కొంచెం సైడ్ వేసుకున్నాం, ఎందుకంటే మనం నంచుకోవడానికి బాగా ఉంటుంది. దాంట్లో డిప్ చేసుకుని తింటే బాగుంటుంది. వేడివేడిగా కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. వావ్, వేడివేడిగా కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లికాడలు, కార్న్ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఫిలో షీట్స్ మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి అంచులకు మైదా పేస్ట్ రాసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో మయోనైస్ సాస్, టొమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న రోల్స్ ని ఈ సాస్ తో కలిపి సర్వ్ చేసుకుంటే కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఓకే, సో కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్ రెడీగా ఉన్నాయి కదా, టేస్ట్ చేసేద్దాం. రాజు గారు ప్లీజ్. ఓకే, వావ్, ఈ సాస్ నిజంగానే ఎంత బాగుంది. వెరీ నైస్, చాలా బాగుంది. రాజు గారు మీకు ఎలా అనిపించింది? బాగుంది. స్టఫింగ్ అంతా కూడా బాగుంది, పైన అంతా కూడా క్రిస్పీ. అంటే ఇలాంటి సాస్లన్నీ కూడా ఏంటంటే మనం రెస్టారెంట్ లో కానీ హోటల్స్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడే మనకు మెయిన్ గా దొరుకుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇంట్లో ఈజీగా, అంటే దీంట్లో తను చెప్పినట్టు ఇంకా కొన్ని జెస్టిన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. బట్ ఇలా సింపుల్ గా మనకి ఇంట్లో ఇది మయోనైస్ ఇప్పుడు మనకి ఈజీగా మార్కెట్ లో దొరుకుతుంది. అలాగే టమాటో సాస్, టమాటో కెచప్ మనకి ఇంట్లోనే ఉంటాయి. సో ఇలా స్నాక్స్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు రెగ్యులర్ గా తీసుకునే టమాటో సాస్లు వాటి కాకుండా కొంచెం ఇలా వెరైటీగా ఉంటే కొంచెం బాగుంటుంది. సూపర్, చాలా బాగుంది. సూపర్, థ్యాంక్ యూ. సో చాలా బాగా చేశాడు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి నెక్స్ట్ వంట చూడబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అగరబత్తి వెలిగిస్తే ఇల్లంతా సువాసన భరితంగా ఉంటుంది, దేవుడికి పూజ చేసినట్లు ఉంటుంది. అయితే అగరబత్తి వెలిగించిన తర్వాత రాలే బూడిదుంటుంది చూసారా, దాన్ని అలా చిమ్మి పడేయకండి. దాంతో ఇత్తడి పాత్రలు కనుక తోముకున్నట్లయితే ఇత్తడి పాత్రలకు పట్టిన మురికంతా పోతుంది, కొత్తవిలా తలతరలాడుతూ ఉంటాయి. సో మంచి రెసిపీ చూసారు కదా, కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్. సో ఇప్పుడు రవి గారు ఏం చేయబోతున్నారు మా కోసం? పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్. పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్, రైస్ ఐటమ్ అన్నమాట. సో స్టార్టర్ అయిపోయింది, మెయిన్ కోర్స్ చేస్తున్నారు. సో డెజర్ట్ ఒక్కటి ఉంటే బాగుండేది, పర్లేదు డెజర్ట్ మళ్ళీ చూద్దాం. ముందైతే మెయిన్ కోర్స్ తినేద్దాం. రెడీయా మీరు చేయడానికి? స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, గడ్డ పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కబాబ్ స్టిక్స్ కొన్ని, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్ సో ఎలా చేయాలో మన రవి గారు చెప్పేస్తారు. ఇప్పుడు ముందు ఏం చేసుకోవాలండి? ముందు పన్నీర్ ని మ్యారినేట్ చేయాలి మేడం. ఓకే సార్, చేయండి. పన్నీర్ ముక్కలు, తర్వాత వీటిలోకి పెరుగు వేసుకోవాలి, గడ్డ పెరుగు, తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, లైట్ గా కొంచెం జీరా పొడి వేసుకోవాలి మేడం. ఓకే, జీలకర్ర పొడి, తర్వాత లైట్ గా కొంచెం కారం వేసుకోవాలి, తర్వాత మిరియాలు వేసుకోవాలి మేడం. వీటన్నింటిని చిన్నగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ గట్టిగా మిక్స్ చేయడం వల్ల అవి బ్రేక్ పన్నీర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కేర్ఫుల్ గా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇందులో ఇంకేమైనా యాడ్ చేయాలా? అంతే మేడం. అంతేనా? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మరి? తర్వాత వీటిని స్టిక్స్ పెట్టేసి ఫ్రై చేసేయాలి మేడం. ఓకే, సాల్ట్ అక్కర్లేదా దీంట్లో? సాల్ట్ రైస్ వేసేటప్పుడు వేసేయాలి. ఓకే, సో ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్, ఒక పన్నీర్ పెడతారా? ఆనియన్,
నెక్స్ట్ పన్నీర్, నెక్స్ట్ ఇంకో క్యాప్సికమ్, తర్వాత మళ్ళీ ఇది పన్నీర్. ఇలా మనకి ఎన్ని ఇష్టం అయితే అన్ని పెట్టుకోవాలి మేడం. ఓకే ఓకే. సో ఇంకొకటి చేసుకుంటారా? ఇంకొకటి చేసుకోండి. చేసుకున్నా ప్లేట్లో పెట్టేసుకో. ఇందాక అట్లానే ముందు ఒక ఆనియన్, ఓకే, తర్వాత పన్నీరు, తర్వాత క్యాప్సికమ్, తర్వాత మళ్ళీ పన్నీర్, తర్వాత మళ్ళీ ఆనియన్, తర్వాత మళ్ళీ క్యాప్సికమ్, తర్వాత మళ్ళీ పన్నీర్. అలా మీకు ఎలా కావాలంటే అన్ని, ఎన్ని కావాలంటే అన్ని పుచ్చుకోవాలన్నమాట. పన్నీర్. సో రవి, మీరు కూడా ప్యాషన్ తోనే వచ్చారా, లేకపోతే ఎవరన్నా బలవంతంగా చెప్పడం, లేకపోతే చెయ్యి అంటే వెళ్ళారా? లేదు మేడం, నా ఇష్టంతో నేను వచ్చాను. ఎందుకు వంటల మీద మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఫస్ట్ నుంచి అలా వచ్చింది మేడం. ఫస్ట్ నుంచి అలా వచ్చిందా? మా పేరెంట్స్ కూడా అలవాటు చేసేవాళ్ళు. ఓకే. వాళ్ళ ఇంట్లో లేనప్పుడు కూడా మేమే చేసేవాళ్ళం ఇంట్లో. ఓ అవునా? అయిపోయింది. 2 sticks సరిపోతాయా? ఓకే. సో నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. రెడీ చేసిన వీటిని ఇక్కడ పెట్టి 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది స్టార్టర్ లా ఉంది కదా, లైక్ అలాగే యాక్చువల్లీ మనం తింటాం కదా కబాబ్స్ గానీ ఇది గానీ, వీటిని రైస్ లో ఎలా తినాలి? మధ్యలో అంతంత పొడుగు పుల్లలు అడ్డంగా వస్తుంటే వీటిని సపరేట్ చేసేసి తర్వాత రైస్ లో వేసేస్తాం. ఓన్లీ ఆ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అనేది ఆ ఫ్లేవర్ కోసం, దాని ఫ్లేవర్ కోసమే వాడుతున్నాం మనం. తర్వాత దాన్ని సపరేట్ చేసి రైస్ లో యాడ్ చేస్తారా? ఓకే. ఇది బాగా కాలేదాకా ఉంచుకోవాలి. అయిపోయిందా? తీసేయండి. సో ఈ ప్యాన్ అక్కర్లేదా ఇంకా అవసరం. తర్వాత వీటిని సపరేట్ చేసేసుకోవాలి ఇక్కడ. ఓకే. అంతవరకు అయితే పన్నీర్ టిక్కా అని తినేసుకోవచ్చు మనం. దాన్ని ఫ్రైడ్ రైస్ గా మనం చేసుకుంటాం. సో ఇప్పుడు అవన్నీ సపరేట్ చేయాలా? అవును. ఓకే. సో ఇప్పుడు పన్నీర్ టిక్కా అయితే రెడీ చేసుకున్నాం. మరి ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి కదా. సో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి సార్? ఫ్రైడ్ రైస్ లైట్ గా కొంచెం ఆయిల్ తీసుకోండి. ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్. ఓకే. ఆనియన్స్, లైట్ గా కొంచెం ఆనియన్స్, మిర్చి, కొంచెం ఆనియన్స్, కొంచెం మిర్చి వేయించుకోవాలి. తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్ సాధారణంగా కొంచెం అలా అడగంటుకుంటుంది, ఏం చేయలేము. అయినా మీకు నేను చెప్తున్నాను ఏంటి. నెక్స్ట్ తర్వాత లైట్ గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే. సో మీరు అక్కడ కూడా సాల్ట్ వేయలేదు కాబట్టి ఇక్కడే కొంచెం పసుపు వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న రైస్ వేసుకోవాలి. సో బాస్మతి రైస్. ఇవి ఎక్కువగా వెజిటేరియన్స్ బాగా లైక్ చేస్తాను వీటిని. ఇది కొంచెం కాలేక తర్వాత మనం రెడీ చేసుకున్న పన్నీర్ వేసేసుకోవాలి. ఓకే. సో మనం పన్నీర్ టిక్కా చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఓకే, సూపర్. దీన్ని ఇంకా ప్లేట్లో తీసేసుకోవాలి. ఓకే. తర్వాత దీనికి గార్నిషింగ్ వాళ్ళే మనం సెట్ చేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, సూపర్. పైనుంచి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, పైన లైట్ గా స్ప్రింగ్ ఆనియన్స్ చేసి పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్.
చాలా బాగుంది చూడడానికి. సో పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, గడ్డ పెరుగు, గరం మసాలా, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. కబాబ్ స్టిక్స్ కి ఉల్లిపాయ ముక్కలు, పన్నీర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు గుచ్చుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ టిక్కాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్ రెడీ. పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తానండి. సో ముందుగా రాజు గారు ప్లీజ్. ఓకే, సో ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది. వెరైటీ, యా. పన్నీర్ కొంచెం ఆ స్మోకీ ఎఫెక్ట్ ఫ్లేవర్ ఉంది వస్తుంది కదా. yes అదంతా కూడా రైస్ కి పట్టేసి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఫ్రైడ్ రైస్. yes నైస్, బాగుంది, గుడ్ ఐడియా యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అంటే ఇద్దరు కూడా అంటే కొంచెం 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 తనేమో సాస్ ఒక ఐడియా చూపించాడు, నువ్వు ఇలా టిక్కలు చేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకోవడం చూపించావు. చాలా బాగుంది. ఓకే, సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో మా రాజుగారు అంత హ్యాపీగా మెచ్చుకున్నారు అంటే మాత్రం మీరు మా రాజుగారు అంతటి వాళ్ళు అవ్వాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కరకరలాడే చిప్స్ అంటే అందరికీ ఇష్టమే, ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మరి అరటికాయ చిప్స్ తయారు చేసుకునేటప్పుడు చిప్స్ మరింత క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే చిప్స్ వేయించేటప్పుడు కాస్త ఉప్పు నీళ్లు చిలకరిస్తూ కనుక వేయించినట్లయితే కరకరలాడే చిప్స్ ని తయారు చేసుకోవచ్చు. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? పనస తొనలు, స్వీట్ ఐటమ్. ఓకే, సో చాలా మందికి ఫేవరెట్. yes కానీ స్టిల్ కొంచెం రెసిపీ చాలా మందికి తెలిసి ఉండదు అంటే కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొంచెం అంటే లెర్నర్స్ కి ఈజీగా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. పనస తొనలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనస తొనలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తురిమిన బాదాం కొద్దిగా. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగా పిండి రెడీ చేసి పెట్టాను. కొన్ని స్నాక్స్ ఏంటంటే మనం ముందుగా కలిపెట్టేసుకుంటే కాసేపు అలా పక్కన పెట్టేస్తే అది కొంచెం బాగా అంటే ప్రూఫింగ్ అయ్యి మనకు బాగా వస్తుంది కరకరలాడుతూ. సో ఇక్కడ ఏంటంటే మైదాలో కొద్దిగా ఉప్పు, నెయ్యి కరిగించింది వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. సో దీన్ని ఏంటంటే మనం ఒక తడిగుడ్డ పైనుంచి కప్పేసి పెట్టేస్తే ఆరిపోకుండా ఉంటుంది పైనుంచి. లేదా మనం కొంచెం ఆయిల్ అని మనకు చేతికి అప్లై చేసుకొని పైనుంచి ఒక కోటింగ్ లాగా వేసేస్తే అదిలా కూడా బాగా డ్రై అయిపోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ మనం పాకం కూడా పట్టుకోవాలి. ఓకే, కొద్దిగా యాలకుల పొడి, సో ఇదేంటంటే కొంచెం లేత పాకంలా ఉండాలి. ఓకే, మరీ ముదురు కాకుండా లేత పాకం. సో ఈలోగా ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. సో ఒకసారి మనకు కొంచెం పాకం రెడీ అయితే సిమ్లో పెట్టేసుకొని అవి మనం తొనల్లో ఒత్తేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. సో కొంచెం ఇక్కడ పాకం రావాలి మనకి ఫస్ట్ అయితే. ఓకే, సో కొంచెం మనకి ఇక్కడ షుగర్ సిరప్ రెడీ అవుతూ ఉంటుంది. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఆమ్లెట్ బాగా గుల్లగా పొంగినట్టుగా సాఫ్ట్గా రావాలి అంటే ఎగ్ని గిలకొట్టుకునే ముందే అందులో కొద్దిగా సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుని గిలకొట్టుకుని ఆమ్లెట్ తయారు చేసుకున్నట్లయితే సాఫ్ట్గా బాగా పొంగినట్టుగా ఉండే ఆమ్లెట్ ప్రిపేర్ చేయొచ్చు. చిట్కా చూసారు కదా, పాకం వచ్చిందా రాజు గారు? ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో ఇది అటువైపు మార్చేసుకున్నాను.
చిన్న చిన్న పూరీలలో ఇలా ఉండలు చేసుకోవాలి. సో కొంచెం పొడిపిండి వేసుకొని చిన్న సైజ్ పూరీలా మనం ఒత్తుకోవాలి. పాకం ఇంకా కొంచెం రావాలా రాజు గారు? అక్కర్లేదండి, సిమ్లో పెట్టేసుకున్నాం కదా. సో వీటిని ఇప్పుడు మనం తొనల్లాగా హోల్డ్ చేసుకోవాలి. ఎస్, మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసేసి అంచులు మూసేసేయాలి. అంటే జస్ట్ మనకు చాక్లెట్ ఎలా ఉంటుంది సో ఇలా వస్తుంది. అన్నీ ఒకేసారి చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. పాకం ఆపేనా రాజు గారు? ఆపేసేసి. సో ఇంకా జనరలీ చిన్న సైజ్ పూరీలు ఎత్తుకోవడం అయితే అందరికీ వచ్చే ఉంటుంది కాబట్టి మనం అలా కట్ చేసుకుని హోల్డ్ చేసేసుకోవడం పెద్ద కష్టంగా అయితే మనకేం ఉండదు. సో దీనికి ఏంటంటే ఆయిల్ కూడా మనకు కొంచెం మీడియం హీట్లోనే ఉండాలి. ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోండి. ఎస్. ఓకే, బాగా ఇలా లేయర్స్గా వచ్చేసాయి మనకు. సో పిల్లలకి ఇస్తే చాలా ఎక్సైటింగ్ గా తింటారు కదా, షేప్ అవి చూసి. సో పిల్లలకు కూడా ఇలాంటి చిన్న చిన్న వంటలు నేర్పించుకుంటూ పోవాలనుకున్నప్పుడు ఏంటంటే మనం పూరీలా చేసి ఘాట్లు పెట్టేస్తే వాళ్ళు అలా చాక్లెట్ లా చుట్టేస్తారు. సో అదొక ఫన్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. సో ఇది కొంచెం ఏంటంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లోకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటుంది కదా, కలర్ చేంజ్ అవ్వడం, ఆ స్టేజ్ లో తీసేసుకొని పాకంలో వేసుకోవాలి. సో పిండి బాగా నానితే మనకి ఇలా మంచి క్రిస్పీగా వస్తుంది, ఆ లేయర్స్ లా వస్తుంది. పాకంలో వేసినప్పుడు బాగా పీల్ చేసుకుంటుంది. సో మేజర్ గా ఈ డిష్ లో సీక్రెట్ అంతా కూడా పిండి దగ్గరే ఉందన్నమాట. పిండి దగ్గరే ఉంది. పిండి ఒకటి బాగా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఆ డిష్ అంతా కూడా సూపర్ గా వచ్చేస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం పాకంలో వేసిన తర్వాత ఇంకొంచెం టేస్ట్గా రావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏదైనా కాజు కానీ బాదం కానీ వాల్నట్స్ పిస్తా ఇలాంటి కొంచెం పౌడర్లా చేసి పాకంలో తీసిన తర్వాత కొంచెం పైనుంచి స్ప్రింకిల్ చేస్తే ఆ టేస్ట్ కూడా మనం తినేటప్పుడు తెలుస్తుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ మన కలర్ కూడా వచ్చేసింది. సో కాసేపు వాటిని అలా వదిలేస్తే చక్కగా పాకం అంతా మధ్య మధ్యలో కొంచెం అలా టర్న్ చేస్తూ ఉండాలండి. ఓకే, నేను చేస్తాను రాజు. అన్ని వైపులా కొంచెం ఆ పాకం పట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఆలోపు మనం కార్వింగ్ కూడా చేసేసుకుందాం. ఓకే, టర్న్ అయితే తీసుకున్నాను. ఓకే, రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. మంచి పింకిష్ కలర్ లో ఉంది కదా, బార్డర్ లైన్స్ మనకు ఆ కలర్ లో వస్తుంది. ఓకే, సో స్టార్టింగ్ పెటల్స్ డైరెక్ట్ గా ఉంటుంది. బీట్రూట్ లో మనం కొంచెం బేస్ తీసేస్తాం. సో ఇక్కడ డైరెక్ట్ గా అలాగే చేసేసుకోవచ్చండి. ఏమంటారు రాజు గారు దీన్ని? రెడ్ రాడిష్ అంటారు. రెడ్ రాడిష్. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సో కొంచెం ఆ రెడ్డిష్ కలర్ వీటికి ఆ పెటల్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. బార్డర్ లైన్ లా వస్తుంది. సో ఆ ఎడ్జెస్ ఇలా ఎలివేట్ అయితే ఏంటంటే మనకు చూసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, రియల్ రోజ్ చూసినట్టే అనిపిస్తుంది. ఎస్, అంటే కొన్ని ఇప్పుడు మనకు 2 కలర్స్ లో వస్తున్నాయి కదా, మల్టీ కలర్ లో రోజెస్ కూడా. సో అలా కనిపిస్తుంది, వైట్ అండ్ పింక్ కలర్ లో. సో అలా ఒక్కొక్కటి అలా పై వరకు మనకు వీలున్నని రోజ్ మనం తయారు చేసుకోవచ్చండి. ఓకే, డన్. సో రెడీ అయిపోయింది. సో ఇది కూడా రెడీ అయిపోయింది రాజు గారు. సో ఇవి చూడ్డానికి కూడా పనస తొనల్లాగే ఉంటాయి కాబట్టి మనకి అట్లా పేరు పెట్టారు కదా. ఎస్, పైన కొద్దిగా బాదం తురుము. ఓకే,
ఓకే, పనస తొనలు రెడీ. వావ్, చూడ్డానికి చాలా బాగుంది కదండి. పనస తొనలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పనస తొనలు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో ఘాట్లు పెట్టి తొనల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, పనస తొనలు రెడీ. పనస తొనలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా సింపుల్ గా చేసుకున్నా చాలా టేస్టీగా వచ్చాయి. వెరీ 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 నైస్. ఇంకా స్వీట్ అంటే మనం డెఫినెట్లీ ఎక్కడికో అలా 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 వెళ్ళిపోతూ ఉంటాం. సో కొంచెం మనం ఇంట్రెస్టింగ్ గా ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా ఆ పిండి దగ్గర కొంచెం జాగ్రత్త తీసుకుంటే డిష్ అనేది మనకు ఫైనల్ గా సూపర్ గా వస్తుంది. అండ్ పైగా ఇలాంటి ట్రెడిషనల్ వంటలు ఏంటంటే ఈ మధ్య బాగా మర్చిపోతున్నారు, బయట నుంచే తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటే కొంచెం హైజీనిక్ గా ఉంటుంది, నీట్ గా ఉంటుంది, మనం చేసుకున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉన్నాయి పనస తొనలు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. అసలు చాలా మంది ఇంట్లో బియ్యం పిండి తయారు చేసి పెట్టుకుంటూ ఉంటారు స్నాక్స్ తయారు చేసుకోవడానికి, ఇంకా రకరకాల కూరల్లోనూ బజ్జీల్లోనూ బోండాల్లోనూ ఇలా దేనిలో అయినా చిటికెడు బియ్యం పిండి వేసుకుని చేసుకుంటే కరకరలాడుతూ ఉండడమే కాకుండా అదనపు టేస్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. మరి బియ్యం పిండిని మిక్సీలో వేసుకునేటప్పుడు పిండి మరింత తెల్లగా రావాలి, తొందరగా పిండి తయారవ్వాలి అంటే అందులో ఒక స్పూన్ షుగర్ కూడా వేసి బియ్యం పిండి చేసుకున్నట్లయితే పిండి తెల్లగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. ఈ రోజు అభిరుచిలోని వంటల్ని చూశారు కదా. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. కంద కాజు ఫ్రైలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కందగడ్డ, కాజు అండ్ జీలకర్ర. ఇప్పుడు కందలో మనకు 100 గ్రామ్స్ కందలో 110 క్యాలరీస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనము డీప్ ఫ్రై చేయకుండా పాన్ ఫ్రై చేసుకుంటే కందలో ప్రాబ్లం లేదు. బట్ కాజు కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి మనకు 100 గ్రాముల కాజులో 550 క్యాలరీలు ఉంటాయి. సో ఇవి రెండు కలిపినప్పుడు జస్ట్ 100 గ్రాముల కందతో మనం డిష్ చేసుకున్న 600 క్యాలరీలు అయిపోతాయి. అది ఇద్దరు తీసుకుంటే 300 ఈచ్ పర్సన్, ముగ్గురు అయితే మళ్ళీ మనకు 200. సో ఎలా తీసుకున్నా కూడా వెజిటబుల్స్లో ఎక్కువ క్యాలరీ ఉన్నప్పటికీ కూడా మనం కరెక్ట్గా చేసుకుంటే అది హెల్దీగానే ఉంటుంది. సో వెజిటబుల్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి అని అవాయిడ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉన్న క్యాలరీసే మనం అవాయిడ్ చేయాలి. ఈ వెజిటబుల్స్లో ఎక్కువ క్యాలరీ ఉంటే కూడాను అప్పుడప్పుడు మనం తీసుకోవచ్చు. బట్ ఒక్క విషయం ఏంటంటే ఈ 100 గ్రాముల కందకి మనం 100 గ్రాముల కాజు ఎలాగూ వేసుకోం కాబట్టి 20 గ్రామ్సే వేసుకుంటే మనకు చాలా తక్కువ క్యాలరీస్లో కూడా ఇది అయిపోతుంది. అంటే అరటిపండులో, బంగాళదుంపలో, కందగడ్డలో క్యాలరీస్ ఉన్నాయని అవాయిడ్ చేయడం కొంచెం ఫూలిష్నెస్సే అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఎంత చేసినా లిమిటెడ్గానే ఉంటుంది. అదే మనం డీప్ ఫ్రై చేసి ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటే అప్పుడు మనకు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్ కూడా మంచి రెసిపీ అండి. ఇప్పుడు పన్నీర్ టిక్కా కూడా డీప్ ఫ్రై కాదు. సో పన్నీర్ టిక్కా మంచిది. అసలు కాటేజ్ చీజ్ అంటే పన్నీర్ చాలా రికమెండ్ చేస్తున్నారు. అందులో ఉన్న ఫ్యాట్ కూడా ఆయుర్వేదంలో కూడా ఏం చెప్పారంటే మనకు అది కొవ్వు కరిగించడానికి యూజ్ అవుతుందంట. అంటే ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే ఫ్యాట్ ఉండాలి. ఎటువంటి ఫ్యాట్ ఉండాలంటే హిడెన్ ఫ్యాట్, మన కంటికి కనబడిన ఫ్యాట్. ఆ కనబడని ఫ్యాటే మనకు ఈ పన్నీర్లో ఉంటుంది. క్యాలరీస్ ఎక్కువ, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ కందగడ్డ లాగానే. క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా హానికరమైన విషయం ఏది కూడా ఇందులో లేదు. సో ఇది కూడా విత్ రైస్, పెరుగు చాలా బాగుందండి. క్యాప్సికమ్, ఒక వెజిటబుల్ ఉంది. ఇట్స్ అ కంప్లీట్ బ్యాలెన్స్డ్ డిష్. అంటే ఒక బాక్స్ తీసుకెళ్ళాం అనుకోండి, 75 గ్రామ్స్ రైస్, 25 గ్రామ్స్ ఈ పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ఇలా కాంబినేషన్లో తీసుకెళ్తే మనకు 350 to 400 క్యాలరీస్ లోపు మనం ఇది సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. పర్ఫెక్ట్ ఫర్ వర్కింగ్ పీపుల్. డెఫినెట్గా దీన్ని మనం ట్రై చేసుకోవచ్చు. తర్వాత
కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్. ఇప్పుడు మైదా ఇదే, ఇప్పుడు ఇలాంటివి డీప్ ఫ్రై చేసినప్పుడే మనకు ఎక్స్ట్రా క్యాలరీస్, ఆ క్యాలరీస్ కూడా యూస్ లేనివి, ఎప్పుడు కూడా ఉపయోగకరమైనవి, ఉపయోగం లేనివి అనేవి 2 సెగ్మెంట్స్ ఉంటాయండి. ఉపయోగం లేనివే మనకు బాడీకి ఏం చేయాలో అర్థం కాకుండా ఆర్టరీస్లో, బ్రెయిన్లో, హార్ట్లో ప్రాబ్లంకి దారితీస్తుంది. సో ఈ మైదాతో పాటు వెజిటబుల్స్ అయితే బాగానే ఉన్నాయి, క్యాప్సికమ్, తర్వాత క్యారెట్. బట్ ప్రాబ్లం మైదాతో ఉంది కాబట్టి గోధుమ పిండితో ఒకవేళ ట్రై చేసుకుంటే డెఫినెట్లీ బెటర్. గోధుమ పిండే కాదు, మనం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పుకొని జొన్న పిండితో అలాంటివి కూడా ట్రై చేసామనుకోండి, ఇంకా న్యూట్రిషియస్గా ఉంటుంది. ఒక్కొక్క చిన్న సైజ్ స్ప్రింగ్ రోల్లో 70 క్యాలరీలు ఉంటాయండి. డీప్ ఫ్రైయే కాబట్టి డీప్ ఫ్రైకి మనం ఎప్పుడు చెప్పుకునే రూల్స్ అనేవి వర్తిస్తాయి, కానీ జొన్న పిండితోనో లేకపోతే గోధుమ పిండితో చేసుకుంటే కాస్త బెటర్. ఆఖరిగా చూసిన పనస తొనలు కూడా మనకు కంప్లీట్ ప్రాసెస్డ్ అండి. షుగర్ అండ్ మైదా, 10 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకున్న వెంటనే బాడీ ఒక షాక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక కప్పు కాఫీలో కూడా 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకుంటే 10 గ్రామ్స్ షుగర్ వచ్చేసినట్టే. ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా ట్రిగర్ అవుతుందండి. సో అలా ట్రిగర్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీ కొంచెం పానిక్ మోడ్లో వెళ్ళిపోతుంది. అప్పుడే మనకు ప్రాబ్లమ్స్ దారితీస్తాయి. అంటే బాడీకి అంత అవసరం లేని ఒక విషయం ఏంటంటే షుగర్. సో 10 గ్రామ్స్ షుగర్ కూడా మనకు డేంజరే అన్నప్పుడు ఇంత షుగర్ తీసుకుంటే ఖచ్చితంగా మనకు క్రమంగా బాడీ డిటీరియరేట్ అయిపోతుందండి. హెల్దీగా ఉండాలి అంటే డెఫినెట్గా షుగర్ అవాయిడ్ చేయాలండి. ఫస్ట్ స్టెప్. మనకు డీప్ ఫ్రై కంటే కూడా షుగర్ ఇంకా పెద్ద డేంజర్. క్యాలరీస్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే మనకు మైదా, డీప్ ఫ్రై ప్లస్ షుగర్. సో ఇంచుమించు 200 క్యాలరీస్ 250 క్యాలరీస్ దాకా ఒక చిన్న పోర్షన్ ఉంటుంది. జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇవాళ మీకు డిఫరెన్స్ అనేది హై క్యాలరీ చూసాము, కానీ హై క్యాలరీ మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి. అది కందా కాజు ఫ్రై అండ్ పన్నీర్ టిక్కా ఫ్రైడ్ రైస్. ఇవి 2 నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు ఒక స్వీట్, ఒక హాట్ 2 చేసి చూపించారు మా కోసం. సో 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.